బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవనాల సారుకు కూడా రంగుల లోకంలో నుంచి రాజకీయములకు రాగానే జ్ఞానోదయం అయిందా ఎట్లా సినిమేషకాడు చిరంజీవి సారుల తమ్మునికి అంత జ్ఞానోదయం అయినట్టు నీకెట్టెరకైందే బాలన్న అంటారా ఎట్లా పసిగట్టం ఏం కథ అంటారా అన్నీ చెప్తా పాండ్రి. అయ్యా పవనాల సారు బాలన్న ముచ్చట్లు చూసేటోళ్ళు కూడా వింటారు, మీ సుభాషితాలు వినబెట్టుండ్రి. అంటే నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడిని. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారు ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు, మీ అందరూ దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. వినరా ఏమంటున్నాడో, మీ ఫ్యాన్స్ చేయంగానే నేను పని కూడా చక్కగా చేయలేకపోతున్నా, ఎడికైనా పోదామంటే చాలు వెంటనే ఆడికొచ్చి మీద పడ్డట్టే చేయబడి తిరిగి అనుకొచ్చుండు ఇంకా అన్నాడు. ఇనుండ్రి, మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి, కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత ముందుకెళ్ళారు. మీరు సినిమేషకాళ్లకు జేజేలు కొట్టుకుంటా కాలం గడిపితే బతుకు బాధ్యత అన్నది తెలవకుండా పోతారు. ఒక సినిమాలే ప్రపంచం కాదు, జీవితంలో ఎదగాలంటే కష్టపడి పని చేసుకోవాలన్నట్టు చెప్పుకొచ్చుండు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. ఇట్లా అభిమాన ఏషకాన్ని చూసి బొచ్చగుద్దుకో అన్న మీసందింపు అన్న అంటే పనులు కావు అంటుండు. చూసిండ్రు కదా అభిమానులారా, ఖుద్దు యాక్టర్ కమ్ ఉప ముఖ్యమంత్రి సారే అట్లా చెప్తుండు కాబట్టి బతుకు కోసం ఇట్లనే తండ్లాడుండ్రి, మీరు కూడా బాగుపడుండ్రి. పవనాల సార్ అంతా పేరుకు రాకున్నా కానీ లోకేశం సార్ అంతానన్నా పేరు తెచ్చుకోండ్రి అంటుండ్రు. ఏషకాలను చూడంగానే ఎరిలేసినట్టు కీకెలు పెడబొబ్బలు పెట్టే కొందరు ఫ్యాన్స్ను చూసినోళ్ళు.